ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలో దేవుడు తన నూతనమైన వాత్సల్యంతో ఈ దినమంతా మనకు తోడై ఉండి మనల్ని నడిపించాలని ప్రార్థన చేద్దాం. ఆయన మనకు తోడై ఉంటే మనం తప్పకుండా జయం పొందుకుంటూ ఉంటాము. ఈ దినం దేవుడు మనతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. మనము ఎప్పుడైతే కష్టంలో ఉన్నామో, శ్రమలలో ఉన్నామో, సమస్యలలో ఉన్నామో, ప్రభు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని చెప్తున్నాడు. ఈ దినమున నువ్వు ఎలాంటి తుఫాను పరిస్థితులలో ఉన్నావు? ఏ రకమైన తుఫాను, ఏ రకమైన ఒక ఆందోళన నీ హృదయంలో ఉన్నది? ఎన్నో రకాల సమస్యలు ఈ లోకంలో మనము అనుభవిస్తూ ఉంటాము. మరి శిష్యులు వెళ్తూ ఉన్నారు, దోణిలో వెళ్తూ ఉన్నారు. ఆ దోణి బాగా దూరంగా ఉంది, దరికి దూరంగా ఉంది. గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుతూ ఉన్నది. అలాంటి సమయంలో అసలే తుఫాను, ఆ అల్లకల్లోలమైన పరిస్థితి, అలలు పెద్ద పెద్దగా లేస్తూ ఉన్నాయి, కొడుతూ ఉన్నాయి దోణికి. అసలే దోణి కూడా చిన్నది. మరి ఆ దోణి ఎక్కడ మునిగిపోతుందో వాళ్ళు ఎంతో శ్రమతో మరి నడిపిస్తూ ఉంటారు. అయితే అలాంటి పరిస్థితులలో రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి యొద్దకు వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రభు అలా నడుస్తాడని వారికి తెలియదు, సముద్రం మీద నడుస్తాడు ఆయన అని తెలియదు. ఆ నడిచే ఇదిలో మరి ఆయన అంత చక్కగా వస్తున్నాడు. మరి వీళ్ళకు చాలా భయం వేసింది. ఏదో అంటే దూరం నుంచి ఆకారం సరిగా కనపడలేదు కాబట్టి వాళ్లకు భూతం అనుకున్నారు. భూతం అనుకుని గట్టిగా కేకలు వేస్తున్నారు. భూతం భూతం అని కేకలు వేస్తున్నారు. అప్పుడు ప్రభువు మాట్లాడాడు, నేనే, భయపడకుడి, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి. భయపడుతూ ఉన్నారు, చాలా భయం వేస్తూ ఉంది. అందుకని ప్రభువు వాళ్ళకు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేనే అని చెప్పినప్పుడు వాళ్ళకి అప్పుడు ఆయన స్వరము అర్థమైంది. స్వరాన్ని గుర్తించారు. ఓ ప్రభువే, ప్రభా అని ఎంత ఊపిరి పీల్చుకొని ఉంటారు కదా వాళ్ళు. చాలా భయపడిపోయారు. కానీ ఒక్కసారిగా ఆయన స్వరం వినగానే వాళ్ళకు ఎంతో నెమ్మది, ఎంతో ఆ ఆందోళన అంతా తొలగిపోయి వాళ్ళకి మనసులో ఎంతో ప్రశాంతత అనిపించింది. ఆ సమయంలో ఎప్పుడైతే ప్రభు నేనే, భయపడకుడి అని చెప్పాడో వెంటనే పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ ఎవరూ మాట్లాడలేదు. బహుశా వాళ్ళు ఇంకా ఆ షాక్లో నుంచి తేరుకున్నారో లేదో. కానీ ఈ లోపల ప్రభు అంటున్నాడు, నీవేనా? అలాగైతే నేను కూడా నీళ్ళ మీద నీ దగ్గరికి వస్తాను అని చెప్తున్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన ధైర్యము పేతుడిది. ఎందుకంటే ఎవరు అలాంటి ధైర్యం చేస్తారు? నీళ్ళ మీద నడవగలిగే ధైర్యము ఎవరికి వస్తుంది? ఎందుకు పేతుడికి అలాంటి ధైర్యం కలిగిందంటే విశ్వసించాడు, నమ్మాడు. కాబట్టి అతను అంటున్నాడు, నీవే అయితే నేను వస్తాను అంటే ఆయన రమ్మని చెప్పాడు. ఎప్పుడైతే ఆయన రమ్మని అన్నాడో వెంటనే పేతుడు కూడా నీళ్ళలోకి అడుగు పెట్టాడు. అడుగు పెట్టడమే కాదు, అతడు కూడా చక్కగా నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉన్నప్పుడు ప్రభువుని చూస్తూ నడుస్తున్నంతసేపు చక్కగా నడిచాడు. కానీ ఎప్పుడైతే ఒక్క నిమిషం అపవాది అతన్ని శోధించాడు, ఏం జరిగింది? అతడు చుట్టూ చూశాడు. చుట్టూ చూసినప్పుడు అతనికి తన చుట్టూ ఎగిరి పడుతున్నటువంటి అలలు, తన చుట్టూ ఉన్నటువంటి గాలి, విపరీతమైన గాలి, ఆ గాలిని చూసి భయపడ్డాడంట. గాలిని చూసి భయపడ్డాడు. అంతసేపు అంత ధైర్యంగా ఉన్నాడు. మరి అంతసేపు ప్రభువుని చూస్తూ నడిచినప్పుడు అతనికి ఏమీ భయం అనిపించలేదు. కానీ ఎప్పుడైతే గాలిని చూశాడో భయపడ్డాడు. మరి గాలిని చూసి భయపడి మునిగిపోవడం మొదలు పెడితే అప్పుడు ప్రభు అన్నాడు, పైగా మునిగిపోతూ అంటున్నాడు, నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు ప్రభా, నన్ను రక్షించాను. అప్పుడు వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని చెప్పాడు. మరి నిజమే,
సందేహం అనేది ఎప్పుడు కలుగుతుందంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసినప్పుడు కనబడుతుంది. మనం అనేక సమస్యల్లో వంటి తుఫానులలో ఉంటాం. మన జీవితం అనే తుఫానులో, మన జీవితం అనే నావలో ఒక్కొక్కసారి భయంకరమైన తుఫాన్లు వస్తాయి. ఆ తుఫాన్లలో మనము ఏం చేస్తామో మనకే తెలియదు. మొదటగా భయపడతాము. ఆ భయం వల్ల ఆందోళన పెరుగుతుంది. ఆందోళన పెరిగినప్పుడు ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఆలోచన శక్తి తగ్గిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాదు, దిక్కు తెలియనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలోనే మనము చాలా భయపడుతూ అర్థం కాని పరిస్థితులలో మనము దుఃఖపడుతూ ఉంటాము. అయితే దేవుడు మనకు చెప్తున్నది ఏంటంటే, నేనే, భయపడకుడే, ధైర్యం తెచ్చుకోండి, నేనున్నాను అని చెప్తున్నాడు. ఆయన ఉన్నాడు. అంత తుఫానులో ఆయన ఉన్నాడు. అంత తుఫాను పరిస్థితులలో ఆయన మనకున్నాడు. ఆయన అంటున్నాడు, నేనే, భయపడకుడి అని చెప్తున్నాడు. అంతేకాదు, ఆ తుఫానులో వాళ్ళు భయపడుతూ ఆ దోణి నడిపించడంలో కష్టపడుతూ అలలు ఎగిసి పడుతూ ఉంటుండగా వారికి ఎంతో దుఃఖము, భయము, ఆందోళన ఉంటుండగా వాళ్ళు ఎంతో జాగ్రత్తగా మరి కష్టపడుతూ ఆ నావను నడిపిస్తూ ఉంటే ప్రభువు మన పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడై నడుచుకొని వస్తున్నాడు. మీ దగ్గరికి కూడా వస్తున్నాడు, నా దగ్గరికి వస్తున్నాడు. సమస్యలలో ఉన్నప్పుడు ఆయన లేడు అని అనుకోకండి. సమస్యలలో మనం దుఃఖంలలో, శ్రమలలో ఉన్నప్పుడు ఆయన లేడు, నాకు యేసయ్య లేడు, నేను ఇంత కష్టపడుతున్నాను, ఆయన లేడు అని అనుకోకండి. దేవుడు మనతోనే ఉన్నాడు, మన దగ్గరికి వస్తున్నాడు. ఆయన మనము ఎదురు చూడాలి. ఆయన మనతోనే ఉంటాడు. ఏ సమస్యలో ఉన్నా కూడా ఆయన మనతో ఉంటాడు. ఆయన మన దగ్గరికే వస్తాడు. మనం ఆయనను చూస్తూ ముందుకు సాగాలి. ఆయన ఉన్నాడు. ఆయనను చూస్తూ నడుస్తూ మనం చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తే మనకు భయం అవుతుంది. ఎందుకంటే పేతురు కూడా అలాగే గాలిని చూసి భయపడ్డాడు. అపవాది మన చుట్టూ అనేకమైన పరిస్థితులను కల్పించి చాలా భయంకరమైన పరిస్థితులను కల్పించినప్పుడు మనము ఎంత భయపడతామంటే, ఈ పరిస్థితులలో నుంచి బయటికి రాగలుగుతానా, ఈ అప్పులలో నుంచి నేను బయటికి రాగలుగుతానా, ఈ కుటుంబ కలహాలు కలతలతో నుంచి నేను బయటపడతానా, నేను ఈ అనారోగ్యం నుంచి బయటపడతానా, ఈ నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతానా, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతానా, ఈ నిరుద్యోగ సమస్య నుంచి నేను బయటపడతానా, ఏంటి నా పరిస్థితి, నాకింత భయంకరమైన పరిస్థితి, మా ఆఫీస్లో నేను పనిచేసే ఉద్యోగ పరిస్థితులలో అందరూ నన్ను హేళన చేస్తూ ఉన్నారు, అందరూ నన్ను అవమానిస్తూ ఉన్నారు, నిందల పాలు చేస్తున్నారు, నాకు ఉద్యోగం చేయాలని లేదు అని దుఃఖపడేవాళ్ళు ఎంతోమంది. ఇలాంటి పరిస్థితులలో ఉన్న మనము ఎన్నోసార్లు చాలా దుఃఖంలో ఈ సమస్యలు నాకు ఎప్పుడు తీరిపోతాయని దిగులు పడుతూ ఉన్నట్లయితే యేసయ్య మన దగ్గర ఉన్నాడు, మన ఎదుటనే ఉన్నాడు, మనకే తెలియదు. కానీ ఆయనను చూస్తూ మనం ముందుకు సాగితే మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూడొద్దు. ఆయన ఒక మార్గం చూపిస్తాడు. ఆయన వైపు చూడు. ఆయన వైపు చూస్తూ ముందుకు సాగినట్లయితే ఆయన మనల్ని మంచి దారిలో నడిపిస్తాడు. అల్ప విశ్వాసంతో మనం పడిపోవద్దు. చాలాసార్లు అపవాది, ఇది కాదు దారి, ఇదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఇదిగో వీళ్ళ దగ్గరికి వెళ్ళు, ఇదిగో వీళ్ళకు ఫోన్ చేయి, అదిగో వాళ్ళకు ఫోన్ చేయి, ఇదిగో వీళ్ళని అడుగు, వాళ్ళని అడుగు, ఇలాంటి సలహాలు ఇచ్చే అపవాది మనకు చాలా ప్రెషర్స్ పెడుతూ ఉంటాడు. మన చుట్టూ ఉన్న వాళ్ళే సగం మనల్ని నిరాశ పరుస్తూ ఉంటారు. చాలామంది వాళ్ళే మనల్ని దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా, చూడు చూడు త్వరగా, ఇదిగో వీళ్ళకు కాల్ చేయి, వీళ్ళకు కాల్ చేయని చెప్తూ మనల్ని ఎంతగానో డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మనం దేవుని సన్నిధిలో గడపడానికి కూడా సమయం ఇవ్వకుండా చేస్తూ ఉంటారు. అయితే మనము ఎవరి మాట వినకుండా ఈ చుట్టూ ఉన్న గాలిని చూడొద్దు. మన ఎదుట ఉన్న యేసయ్యను చూస్తూ దేవుని కొరకు మనం ఆయన సహాయం కొరకు ప్రార్థన చేస్తూ ఆయన ఎదుట మనం సాగిపోయినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని మన పరిస్థితులలో మనల్ని బాగు చేస్తాడు. మన పరిస్థితులలో నుంచి మనకు విడుదలని ఇస్తాడు. మనల్ని బయటికి తీసుకొస్తాడు. మనకు ఆ తుఫాను పరిస్థితులలో
నెమ్మదినిస్తాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసు పేతురుతో కలిసి దోణిలోకి ఎక్కినప్పుడు గాలి అణిగిపోయిందంట. ఇంకా గాలి లేదు, ఏమాత్రం లేదు, అంత ప్రశాంతత. ప్రభువు మనతో ఉన్నప్పుడు ఆయనను నీ హృదయంలోనికి చేర్చుకో. నీ చుట్టూ ఉన్న ఆ గాలి అణిగిపోతుంది, ప్రశాంతత ఆవరిస్తుంది. అప్పుడు మనము నెమ్మదిగా ఉంటాము, మన మనసులో ప్రశాంతత ఉంటుంది. ఎంత భయంకరమైన పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగే శక్తి మనకు వస్తుంది. కాబట్టి దేవుడిచ్చే మార్గం వైపు చూస్తూ మనం ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు నాయన. మా ప్రభా తండ్రి, మా జీవితాలలో మేము ఎన్ని సమస్యలలో ఉన్నామో నీవే ఎరుగుదువు తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు దేవా. అనేక మంది తండ్రి అనేక రకాల వేదనలతో, అనేక రకాల ఇబ్బందులలో ఉన్నారు ప్రభా. కష్టాలలో ఉన్నారు, శ్రమలలో ఉన్నారు, అవమానాలను ఎదుర్కొనే వాళ్ళు అనేక మంది, ఇంట్లో ప్రశాంతత లేని వారు అనేక మంది, అప్పుల సమస్యతో ఆందోళన పడుతూ ఎంతగానో నిద్రలేని రాత్రులు గడుపుతున్నటువంటి వారు అనేక మంది, ఇంట్లో సమస్యలు, పిల్లలతో సమస్యలు, తల్లిదండ్రులతో సమస్యలు, ఇంట్లో కుటుంబ సభ్యులతో సమస్యలు, ఆఫీస్లో సమస్యలు, ఇలా అనేక రకాల సమస్యలతో దిగులు పడుతూ బాధపడుతూ తండ్రి ఎంతమంది కృంగిన స్థితిలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, ఆందోళనలో ఉన్నారో వారిని అందరినీ కూడా మీరు లేవనెత్తుతున్నందుకే నీకు వందనములు ప్రభా. మీరు ఇస్తున్న ఆదరణకరమైన మాటను బట్టి నీకు వందనములు. ఆదరించే దేవా నీకు వందనములు. నీవు మా దగ్గరికి వస్తున్నావు, మాతో ఉంటున్నావు మా ప్రభా. మా సమస్యలు తీర్చివేస్తున్నావు. నీవు మాతో ఉంటే, మా జీవిత నావలో నువ్వు ఉంటే అంత ప్రశాంతత మా ప్రభా. అంత భయంకరమైన తుఫాన్లో కూడా నిద్రపోయినటువంటి గొప్ప శక్తిమంతుడు నీవు. నీకున్నటువంటి ఆ ప్రశాంతత ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. కాబట్టి ఎలాంటి దుఃఖ పరిస్థితులలోనైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులలోనైనా మేము ప్రశాంతంగా ఉండాలంటే నీవు మా ఇంట్లో ఉండాలి, మా జీవితంలో ఉండాలి, మా కుటుంబంలో ఉండాలి, మా పిల్లల జీవితాలలో ఉండాలి, ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి ప్రభా. నీ యొక్క కృపను మాకు అనుగ్రహించండి. నీ యొక్క ధన్యత, నీ యొక్క ధన్యకరమైనటువంటి ఆ సాన్నిహిత్యం మాకు అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. మేము ఏ కష్టానికి, దుఃఖానికి భయపడకుండా ఉండగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. దీవెనలతో నింపే దేవుడు మా తండ్రి. మాకొచ్చే ఈ కష్టాలు, మాకొచ్చే సమస్యలు అవన్నీ కూడా తాత్కాలికమైనవి మా ప్రభా తండ్రి. ఆ సమస్యలలోనే మేము నిన్ను చూడాలని నీవు ఏర్పాటు చేసి ఉంటుండగా తండ్రి, మేము కృంగిపోకుండా, నిరాశ పడకుండా, నిస్పృహకు గురి కాకుండా మా తండ్రి దేవా, మేము ఎల్లప్పుడూ కూడా నీ వైపు చూసినట్లుగా, నీ వైపు చూస్తూ ముందుకు సాగునట్లుగా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి దేవా. ఇంకా ఎవరెవరైతే నేను ఇంకా నిన్ను అంగీకరించలేదో, ఎవరైతే ఇంకా నిన్ను స్వీకరించలేదో, ఇంకా నిన్ను తెలుసుకోలేదో, ఇంకా నీ సిలువ విలువను తెలుసుకోలేక, గ్రహించలేక ఉన్నారో అలాంటి వారందరినీ ప్రభా కరుణించండి, సహాయం చేయండి. వారి పట్ల మీ యొక్క కృపను కుమ్మరించండి. కఠిన హృదయాలను మెత్తనపరచండి, మారు మనస్సు అనుగ్రహించండి మా ప్రభానైనా. నూతన స్వభావం వారికి ఇవ్వండి, నూతన హృదయాన్ని వారికి ఇవ్వండి. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెట్టండి నాయన మా ప్రభాతని నేను తెలుసుకొని నీ బిడలుగా వారు మారునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ప్రస్తుత ప్రపంచంలో భయంకరమైన స్థితులలో మేమున్నాము, భయంకరమైన దినాలలో మేమున్నాం తండ్రి. మరి ప్రభా, అనిశ్చిత పరిస్థితులు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఇట్లా ప్రపంచంలో పరిస్థితులు ఉన్నాయి. యుద్ధం జరుగుతూ ఉన్నది, భయంకరమైన సంక్షోభం మేము ఎదుర్కొంటుండగానైనా ఈ పరిస్థితులలో ప్రభా మేము నీ రాకడ దగ్గరలో ఉన్నదని గ్రహించి సిద్ధపడడానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరి హృదయంలో మీరు మారు మనస్సును పుట్టించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రక్షణ, ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. ఎంతమంది విశ్వాసులు వారి యొక్క పిల్లలే, వారి యొక్క దగ్గర వారే, వారి యొక్క బంధువులే, వారి యొక్క స్నేహితులే నేను తెలుసుకోలేని స్థితిలో ఉన్నారని ఎంత దుఃఖపడుతూ తండ్రి వారి ప్రార్థనలో ఉన్నారో మా ప్రభా. ఆ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించండి. ఎంతోమంది తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థనలు మీరు అంగీకరించండి. వారి గురించి సేవకులు చేస్తున్న ప్రార్థనలు మీరు అంగీకరించండి. ప్రతి ప్రార్థన ప్రభా
మీ సన్నిధిలో చేరుతున్నందుకే నీకు వందనములు. మా తండ్రి దేవా, ఇదిగో తండ్రి ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించిన ఆయన, ఎవరు ఏ కష్టంలో ఉన్నా ఆ సమస్యల నుంచి బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. నీవు చేసినందుకు నీకు వందనములు. అవును ప్రభా, అప్పుల సమస్య నుంచి తీర్చివేసినందుకు యేసయ్యా నీకు వందనములు. మా ప్రభా, ఇంకా భయంకరమైన కలతలు తీసివేసి ప్రశాంతమైన కుటుంబాన్ని, జీవితాన్ని ఇచ్చినందుకు నీకు వందనములు ప్రభా. మా తండ్రి దేవా, బిజినెస్లో లాస్ వచ్చి కృంగిన స్థితిలో ఉన్న వాళ్ళను మీరు లేవనెత్తుతూ ఉన్నందుకు, పునరుద్ధరిస్తున్నందుకు వందనములు తండ్రి. మా ప్రభా నాయన, నిరుద్యోగ సమస్యలు తీర్చివేస్తూ ఉన్నందుకే నీకు వందనములు. మా ప్రభా తండ్రి, మరి ఆ హృదయంలో వేదనతో కృంగిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తుతూ తండ్రి, ప్రతి ఒక్కరిని తండ్రి మీ ధైర్యంతో నింపుతున్నందుకే వందనములు. నేనే భయపడుకుడి అని చెప్పిన దేవా నీకు వందనములు. మా తండ్రి దేవా, మరి వివాహములు కుదరక ఎంతోమంది దుఃఖంతో ఉన్నారు. వారందరినీ మీరు లేవనెత్తుతున్నందుకే వందనములు తండ్రి. మా ప్రభా, సంతానం కొరకు నీ వైపు చూస్తున్నారు, వాళ్ళని మీరు దర్శిస్తున్నందుకే వందనములు తండ్రి. మా ప్రభా నాయన, ఎంతోమంది ప్రభా అనారోగ్యంతో మరి పడకలపై ఉన్నారు తండ్రి, వారిని అందరినీ మీరు స్వస్థపరుస్తున్నందుకే వందనములు. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరిని మీరు దీవించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. మా తండ్రి దేవా, ఈ లోకంలో మాకున్న శ్రమల నుంచి మాకు విడుదలనిచ్చే దేవుడు అవుతండి. మీరే కనుకరించి ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తూ సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా చేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం. వారి కుటుంబాలలో వారికి ఉన్న ఆందోళనను తీసివేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి లీగల్ ఇష్యూస్తో, మరి ల్యాండ్ ఇష్యూస్తో ఎంతమంది బాధపడుతున్నారో ఆ పరిస్థితులన్నీ బాగు చేస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు వారి పక్షంగా వాయిద్యం ఆడుతున్నందుకే వందనములు. మా తండ్రి, కృప చూపించండి నాయన. మా ప్రభా, యుద్ధ వాతావరణం ఉన్న ప్రతి పరిస్థితిలో మీరుండండి. మా ప్రభా, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. ఇజ్రాయెల్ దేశం దీవించండి. యుద్ధంలో పాల్గొంటూ ఎంత భయంకరమైన సమస్యలు సృష్టిస్తున్న వాళ్ళని, మరి సృష్టించబడుతూ ఎంతమంది అయితే ప్రభా కష్టపడుతున్నారో వారిని తండ్రి, ఆ మాయకులు ప్రాణాలు కోల్పోతూ, ఆస్తులు కోల్పోతూ ఎంతో దుఃఖపడుతూ ఉన్నారు నాయన. అలాంటి పరిస్థితులన్నిటిని కూడా మీరు బాగు చేయగలిగిన శక్తివంతులు దేవా. మా ప్రభా తండ్రి, శాంతిని అనుగ్రహించండి. మరి సమస్తమును బాగు చేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా తండ్రి, ఈ ప్రార్థనలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి ఒక్కరి సమస్యను మీరు తీరుస్తూ ఉన్నందుకు తండ్రి దేవా నీకు వందనములు. మీరు ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తున్నందుకే నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, ఈ దినం బర్త్డేలు, వివాహదినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, వారిపై నేను ముఖకాంతిని ప్రకాశింపజేసి సంతోషము, సమాధానం అనుగ్రహించండి తండ్రి. దేవా, మమ్మల్ని ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.